28 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్సిఎస్సి హాస్పిటల్ మన హైదరాబాద్ లో ప్రాణాలని కాపాడడం కోసం తన ప్రాణాన్ని తెగించి మరీ దూకేటువంటి రియల్ హీరో ట్యాంక్ బండ్ శివ గారు. నేను బాబు అర్జున్ ని మాట్లాడుతున్నా అంటే ఇక్కడ చెమటలు పట్టిన మొత్తం హీ ఈజ్ ఆ రియల్ హీరో ట్యాంక్ బండ్ శివ గారు. ఆ రోజు ఆ ఈవెంట్లో మీకు ఎలా అనిపించింది, మీ ఫీలింగ్స్ చెప్పండి. అంత పెద్ద సార్ వచ్చి మమ్మల్ని పిలిచి మాకు చేతిలో చెయ్యి పిల్లలని హగ్ చేసుకొని ఫుల్ హ్యాపీ మేడం. ఇది బాధతో వచ్చే కన్నీరు కాదు కానీ చాలా హ్యాపీ. బ్రహ్మానందం గారు కూడా మీ విషయంలో ఎంతో గొప్పగా స్పందించారు. మిమ్మల్ని హగ్ చేసుకోవడం, ముద్దు పెట్టుకోవడం చాలా మంచిగా అనిపించిందండి. ఈ కొడుకు కూడా ఆయన కొడుకు అనేది అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నిస్వార్థంగా సేవ చేసేవారిలో ట్యాంక్ బండ్ శివ ఒకరు. అనాథ అయిన ఆయన తన ప్రాణాలను అడ్డుగా వేసి వందలాది మంది ప్రాణాలను రక్షించారు. వేలాది శవాలను నీళ్ళలో నుంచి బయటకు తీసుకొచ్చారు. హీరో అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్గా నటించిన సీతా పయనం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ట్యాంక్ బండ్ శివను ఘనంగా సత్కరించారు, సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన ఇచ్చిన ఎమోషనల్ స్పీచ్, అలాగే అర్జున్ కామెడీ కింగ్ అయిన బ్రహ్మానందం గారి రెస్పాన్స్ అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు తెలంగాణ అన్సంగ్ హీరో ట్యాంక్ బండ్ శివ, ఆయన సతీమణి అయిన శాంత గారు. వారిద్దరితో మాట్లాడదాం. నమస్తే శివగారు. అమ్మా నమస్తే. శివగారు, మీ గురించి మాట్లాడాల్సింది, తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అంతకంటే ముందు నాకు ఈ సీతా పయనం ఈవెంట్ గురించి చెప్పండి. ఎంతోమంది రియల్ హీరోస్ ఉన్నారు మీలాంటి వాళ్ళు, మీరు ప్రత్యేకం. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత మీ ఫీలింగ్స్ ఏంటి? నా కెరియర్ మొత్తం ఒక అనాథ జీవితంతో ముడిపడ్డేది. ఆ ట్యాంక్ బండ్ కట్టమేసమ్మ టెంపుల్ దగ్గర దొరికింది తింటూ ఆ నీళ్ళల్లో ఆపది అనుకోకుండా పడిపోయిన వాళ్ళని కాపాడుతూ, అలాగే మేము లేని సందర్భం కావచ్చు, మేము నిద్రించిన సమయం కావచ్చు, ఎవరు చూడని సమయంలో దూకి అది కనుమేరుగా అయిపోయిన డెడ్ బాడీస్ ఏవైతే ఉంటాయో డీకంపోజ్ రూపంలో మొత్తం పడి, అతని పురుగులు పడి, బట్టలు గిట్టలు మొత్తం మారిపోయి, వర్షం అనేది అంటే వాన రూపంలో మురిగే కన్నా సైడ్కి దొబ్బేస్తాయి, మొత్తానికి డీకంపోజ్ అయిపోయి కన్నా వెళ్ళిపోతాయి. అలాంటి మా దగ్గర కొన్ని కుక్కలు ఉన్నాయి. ఆ కుక్కలు గుర్తించి నేను చేస్తున్న సేవలు సుమన్ టీవీ పెద్ద పెద్ద మీడియాలందరినీ ఇక్కడ కూడా ఒక మనిషి బ్రతుకుతున్నాడు అని గుర్తించిన టీవీ సుమన్ టీవీ వాళ్ళు. మీ అందరి ఆశీస్సులను ఎప్పుడు మర్చిపోలేనమ్మా. నాకు రీసెంట్గా 5 వారాన నాకు ఫోన్ వచ్చింది. సార్ నేను సత్య అని చెప్పేసి ఫోన్ చేశారు. నేనేమిందంటే అంటే అన్నోన్ కాల్స్ అని పెట్టుకోవడం నాకు తెలియదు. ఫోన్ వస్తే లేపాలి, అది ఆపద కోసం రావచ్చు, మంచి కోసం రావచ్చు, నాకు తెలియదు. ఫోన్ రాగానే చెప్పండి అమ్మ అన్న. ఫస్ట్ పద నాకు అమ్మనే వస్తుంది. సార్ నేను సత్య అని సార్ కదమ్మా నేను శివ అంటే ఫస్ట్ అమ్మ కన్ఫర్మ్ చేసుకున్నాను మొత్తం. శివ గారైనా కాదా అంటే గారు గీరు అని అంత పెద్ద మాట. నేను శివ అమ్మ అంటే మీతోటి ఇలా ఆ హీరో అర్జున్ మాట్లాడాలి అన్నాడు. నేను నాకు ఏమన్నా అల్లు అర్జున్ గుర్తుకొచ్చింది నాకు టక్కుమని. అల్లు అర్జున్ అంటే మేము కొన్ని సినిమాలలో నేను కూడా బౌన్సర్కి దీనికి అప్పుడు నాకు ఉపాధిగా నా నర్సింగ్ యాదవ్ అన్న బౌన్సర్కి తీసుకుపోవడము, అలాగే సీను అన్న బౌన్సర్ ఉన్నాడు త్రిబుల్-ఆర్కి, బాహుబలికి ఇవన్నీ సెట్టింగ్ మొత్తం త్రిబుల్-ఆర్ అన్నీ సీన్ అన్న బౌన్సర్ చూసుకుంటుండే. అంటే నాకు 500 1000 ఆ డబ్బులు తీసుకొని బ్రతుకుతున్న ఈ మేడం చెప్పి నాకు గుర్తుకొచ్చింది టక్కుమని. ఏమైనా నేను తప్పులు గిప్పులు ఏమైనా ఉప్పులు ఏమైనా అంటే మా పబ్లిక్ ఇట్లా జరిపేటప్పుడు ఏమైనా మిస్టేక్ లేదు జరిగావు అన్నట్టు కొంచెం మైండ్ లేదు అర్జున్ తమిళ హీరో అన్నది. తమిళ హీరో అన్నాగానే మేడం నాకు డైరెక్ట్గా కొంచెం బల్బు వెలిగింది. జెంటిల్మెన్స్ హీరో అని అమ్మ అంటే అవును సార్ ఆమెను అంటే మళ్ళీ మీ సార్ అనొద్దమ్మా చెప్పండి అంటే సార్ మీతో మాట్లాడాలి అని చెప్పేసి అంటే సరేలే అమ్మ మాట్లాడతాను. నాకు ఇక షవర్ మొదలే లోపల హీరో అర్జున్ ఏంది, నేను ఈ రోడ్డు మీద ఉండడం ఏంది. అప్పుడు సోను చూసి సార్ ఇచ్చిన దెబ్బకే 5 ఏళ్ళు కోలుకోలేకపోతున్నా. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫోన్ చేసి సార్ని కలవాలి, ట్రీట్మెంట్కి హాస్పిటల్కి అదవుతారు. మళ్ళీ ఈ సార్ ఫోన్ చేయడం అని చెప్పి మాట్లాడినా. సార్ వయసు అమూల్యమైన వయసు. అసలు ఆయన నేను బాబు అర్జున్ని మాట్లాడుతున్నా అంటే ఇక్కడ చెమటలు పట్టిన మొత్తం
స్టన్ అయిపోయిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషి అంత పెద్ద తమిళ హీరో నన్ను పలకరియడం అనేది కాదు. చెప్పండి సార్, చెప్పండి సార్, చెప్పండి సార్, ఆఖరికి అన్నా చెప్పన్నా అన్న. అంటే నాకు అన్న అనేది 100%. అట్లా అన్నా చెప్పన్నా అంటే శివగా ఎక్కడ ఎలా ఉన్నావు బాబు అని అనగానే, సార్ బాగున్నాను సార్, మంచిగా ఉన్నాను సార్, ఇప్పుడు ఎలా ఉన్నావు అన్నాడు. బాగున్నాను సార్ అన్న. నేను కలవాలనుకుంటున్నా బాబు అంటే, అంత పెద్ద మనిషి కలవాలి సార్, సత్య శివ గారిని మొత్తం చూసుకోండి, మొత్తం మాట్లాడండి అన్నాడు. 10వ తారీఖుని నేను కలుస్తున్నా, ఐఎమ్ ఫర్ వెయిటింగ్ ఫర్ యూ అని అన్నాడు. సార్ సంతోషం సార్ అని. ఇంకా ఫోన్ చేతులు ఇట్లనే వస్తున్నాయి నాకు, ఫోన్ ఇట్లా మాట్లాడారు సార్, ఇది ఇట్లే వస్తున్నాయి. ఇక అంటే అదొక అవాకిగా నేను స్టన్ అయిపోయాను. అంటే అంత పెద్ద మనిషి మనం కలిసి కెపాసిటీ, ఒక రోడ్డు పైన ఉన్న నేను, ఒక ఏసీలో ఉండే తనకి. కానీ ఆ మన్యంలో మనగాడు సినిమాలో సారు, నేను ఇప్పుడు ఏదైతే చేస్తున్నానో ఒక గజయితాడు పని, ఆ సినిమాలో హీరోని నీళ్ళలో పడిపోతుంది, సారు బట్టలు ఇప్పేసి నీళ్ళలో దూకి ఆ హీరో నేను కాపాడుతాడు. అక్కడ మా ఇద్దరు సింక్ అయినా కొంచెం, అంటే మైండ్ రియల్ హీరో, మీరు రియల్ హీరో అట్లా అన్నదమ్మా. అంటే సార్లో ఫిట్నెస్ అని అంటే నేను చిన్నప్పటి ఒక చూసిన కళ నిజమైంది. ఆయన ప్రతి ఒక్క సినిమాలో ఒక సెంటిమెంట్ ఖచ్చితంగా ఉంటుంది. అంటే జనాలకి ప్రజలకి తెలియాలి అనే నిజాలు, అది కథలు కాదు నిజాలు. అలా రియల్ హీరో సార్ని కలుస్తున్నా అనే మాటకి నేను ఆ ఆనందానికి అంతులేదు నాకు. అప్పుడు ఎంపటే మా భార్యకి ఫోన్ చేసి, నేను ఇట్లా వస్తున్నా ఇంటికి, నేను బయట ఉన్నా కానీ విషయం నీకు చెప్పాలి, నీకు వస్తున్నా, ఇలా చెప్తే దానికి విలువ ఉండదు, నేను డైరెక్ట్ నీ దగ్గరికి వచ్చి నీ ముఖంలో ఆనందం చూడాలనేది సస్పెండ్లో పెట్టి రాత్రి బస్సు ఎక్కేసి తన దగ్గరికి వెళ్ళగానే, చెప్పాయా ఏం జరిగింది, ఏమన్నా నీకేమన్నా అపాయం ఏమన్నా అలాంటిది ఏమన్నా అంటే, నేను కొంచెం మనసుతో మాట్లాడుకునే అలవాటు నాకు. అట్లా ఏమన్నా జరిగిందా, నువ్వు ఎందుకు ఆందోళన చెందుతున్నావు, ఏంది ముఖంలో ఆనందం కనబడుతుంది, ఏదో తెలియని ఫీలింగ్ ఏంటంటే, అమ్మ ఇట్లా నువ్వు జెంటిల్మ్యాన్ సినిమా చూసినావా అని అడిగిన. అంటే చూసిన చిన్నగా ఉన్నప్పుడు టీవీలో అని చెప్పేసి అన్నది. చూపిస్తే చూస్తావా అని అడిగిన. ఖచ్చితంగా చూస్తాయా పోదామని చెప్పేసి అన్నది. అంటే సోను సూద్ సార్ దగ్గర ఏ ఫీలింగ్ అయితే చూసినో అదే ఫీలింగ్ తన ముఖంలో కనబడ్డది. అంటే నాకంటే ముందు తన ఆరాటం ఎక్కువైపోయింది. ఇక పిల్లలందరూ పిలుచుకొని, నాన్న ఇట్లా పోయేదిందంట, తల్లి కూడా అంటే మా ప్రవీణ్ కుమార్, వేణుమాధవ్ వీళ్ళందరూ ఇద్దరు కూర్చొని వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తారు, కమల్ అనే అబ్బాయికి ఫోన్ చేస్తారు. డాడీ అన్న ఇటు సంగతి, కమల్ అన్న అంటే నా కొడుకు చదువుకునే దానికన్నా కొంచెం మైండ్ పవర్ ఎక్కువ. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి ఫోన్ చేసుకొని, ఇట్లా 10వ తారీఖు నాడు డాడీ అయితే అడగడు, మనం అమ్మ తరపు నుంచి సార్కి ఏదైనా మనం గిఫ్ట్ ఇవ్వాలి, ఏమి ఇస్తే బాగుంటుంది అనేది. అంటే శాల్వాలు కప్పితే తీసి ఇట్లా పడేస్తారు, పూల బొక్కే ఇస్తే అదొక 15 నిమిషాలలో వాడిపోతుంది. అలా కాదన్నా, ఖచ్చితంగా సారు ఫ్యామిలీ 24 గంటలు అలా కనపడేలా ఏదైనా ఉండాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేస్తే, కమల్ అనే అబ్బాయి మొత్తం సిస్టంలో పోతే నేను ఒకటే మాట చెప్పాను, అన్న రియల్ కింగ్ అంటే కింగ్ లాగానే ఉండాలి. అది తన కుటుంబాన్ని కోసం ఆయన ఎంత కష్టపడుతుండో అది మా అంతరాత్మ అభిమానిగా నేను చెప్తున్నా. నేను ఇట్లా వేరే హీరోల ముందర నిలబడి అప్పుడప్పుడు మాట్లాడే క్యారెక్టర్ నాది కాదు. దీనికంటూ బిగినింగ్ ఎట్లుంటుందో ఎండింగ్ వరకు అట్లనే ఉండాలి నాది. సార్ మర్చిపోవద్దు, ఇలాంటి శవాలు తీసే వాళ్ళు కూడా నాకు అభిమానులు ఉన్నారు కదా అని ఒక ఫీలింగ్ కనపడాలని నేను నా బాబుకి చెప్పగానే, కమల్ అనే అబ్బాయి వీళ్ళందరూ కష్టపడి, అంటే కొన్ని సమస్యల వల్ల డబ్బులు లేవు మా దగ్గర, అభిమాన రూపంలో అందరూ 5, 10 ఏమైనా జమ చేసుకుంటేనే నా దగ్గర డబ్బు. ఎందుకంటే నేను వేరే పని చేయలేను కాబట్టి, చేస్తే దీనికి అంతు లేదు కాబట్టి సార్కి మా భార్య అన్నది, అయ్యా నువ్వేం చింతించవద్దు, మీ అన్నని కలుస్తున్నాం కదా అంటే, అవునమ్మా మా అన్ననే, ఇక మా అన్న దగ్గర పోతున్నా అనే ఒక ఆనందము తట్టుకోలేక, అమ్మ అంటే ఆమె దగ్గర 2,500 రూపాయలు ఉండే. ఆ 2,500 రూపాయలు తన దగ్గర అంటే ఉన్నా కూడా తను పర్సనల్గా ఎప్పుడు ఇంట్లో లేనప్పుడు వాడుకోవడానికి పెట్టుకుంది. ఆ డబ్బులు తీసుకొని డైరెక్ట్ మేము జ్యోతి స్టూడియోకి వెళ్ళి, హీరో కింగ్ అర్జున్ అని చెప్పి మొత్తం రాని సార్ని కలుస్తున్నామ్మా అంటారు కదా. అక్కడ వాళ్ళు ఎంతో ఇష్టంతో ఆయన 500 తీసుకోలే 500 తీసుకొని 2,000 ఇచ్చిన కూడా. అమ్మ మనకు ఉత్తగా వద్దమ్మా, ఎవరికి డబ్బులు ఊకరావు. మా పిల్లల కోరిక ఏంటంటే, సార్ ఇంట్లో ఏదో ఒక రోజు ఖచ్చితంగా మన పోయిన రోజు అక్కడ చూడాలి, ప్రతిరోజు శివ గుండెల్లో అర్జున్ గారు ఉండాలి. అంటే అది మనం కనపడాలి డాడీ, మన ఫోటో లేకపోయినా పర్లేదు, వాళ్ళకి ఖచ్చితంగా చూస్తారు, వాళ్ళకి తెలుసు
పడేసే వ్యక్తులు కాదు అనగానే ఇక చేపించిన మేడం. శివకి ఏది కావాలో మొత్తం కంప్లీట్గా దగ్గర నుండి చూసుకోండి, ఇంత రిమార్క్ రాకూడదు అంటే. ఒక తోడబుట్టిన తమ్ముడిని కూడా సమయానికి రిసీవ్ చేసుకోరు ఈ రోజుల్లో. ఈ తమ్ముని కోసము అద్దాల అవతల ఆయన కారు దిగంగానే మా కుటుంబానికి అమ్మ చెప్తున్నది ఎంత చెప్పినా తక్కువనే. కానీ మంచి మనసున్న మహారాజు మనకి ఇచ్చిన అప్పటికి మాకేం తెలియదు. జస్ట్ నేను చిన్నప్పుడు చూసిన ఒక మెమొరీలకే నేను ఇచ్చిన ఒక రెస్పెక్ట్ నాది. అది పుట్టింటికి రా చెల్లి ఆయన ఇచ్చిన. ఎందుకంటే కొన్ని సినిమాలు హిట్ అయినాయి, కొన్ని సినిమాలు ఫ్లాగ్ కావడంతో ఆయన రియల్ కింగ్ తట్టుకుంటూ పోరాడుతూ హనుమాన్ జంక్షన్ సినిమా తీసి ఇలా మంచి టాపు నితిన్ చిన్న హీరో అని చూడకుండా ఆయన అంత పెద్ద హిట్ ఇచ్చి సీతాపై పయనం అసలు ఎవరు ఉన్నారో కూడా మాకు తెలియదు. సారు ఏదో పిలిచి హోటల్స్ ఇట్లా పెద్ద పిలిచి పలకరితనేది తెలియదు. అటుకు వచ్చిందో తెలిసింది ఒక ఫ్రీ ఈవెంట్ జరుగుతుంది. అందరిలా కాకుండా శివ అనే పడే ఒక మనుషులు ఎందరైతే రోడ్డు పైన ఉన్నవాళ్ళు మనం కూడా ఇలాంటి స్థాయి నుంచే మనం వచ్చినాం కదా అనేది తన మైండ్లో పెట్టుకొని. అవును, ఇంతకీ మీకు ఒక చెక్ ఇస్తున్నారు, అందులో ఏదో డబ్బులు కూడా రాసినట్టున్నారు, ఎంత చెప్పచ్చు కదా? అమ్మ డబ్బులకి వెలగట్టలేని మనిషి నన్ను కలిసింది, అదే మా గొప్పతనం. అంటే ఒక మనిషికి సహాయం చేయాలనే మనసు ఉన్న కొందరికి రాదు బయటికి. అది చాటి చెప్పిన మనిషి డైరెక్ట్గా శివ ఒక 1 lakh చెక్ ఇస్తున్నా అంటే అప్పటిదాకా మాకు తెలియదు. అంటే డబ్బులు ఇస్తున్నాం కాదు, ఏదో మేమందరం వచ్చినాం కదా, హ్యాపీ సార్, థ్యాంక్ యూ సార్ అనేది అక్కడ వరకు మేము పరిమితమైనాం. కానీ ఆయన అక్కడ చేయలేదు, డైరెక్ట్గా విఐపి చైర్లలో పెద్ద వాళ్ళు నిలబడతారు. ఆ నిలబడ్డ సమయంలో మొత్తం కొంచెం వెరైటీ నడుస్తుంది. అంటే మనలాంటి బీద వాళ్ళు అందరూ ఎన్నుకుంటారు. ఆ బీద వాళ్ళు కాదు మన వాళ్ళని చెప్పేసి నన్ను డైరెక్ట్ వాళ్ళ పక్కన కూర్చోపెడితే పెద్ద వాళ్ళు బల్గం పాటలు రాసిన సత్య అన్న అందరు నా పక్క పొంట నిలబడారు. అది ఫీజులు ఎగిరిపోయినాయి అక్కడ. శాంత గారు నమస్తే అండి. ఇంతకీ ఆ ఈవెంట్లో మిమ్మల్ని ఎంత గొప్పగా పొగిడేశారు శివ గారు. ముఖ్యంగా నా జీవితానికి అర్థాన్ని ఇచ్చింది నా భార్య, నన్ను దొంగ కాకుండా దొరలా బతకాలని చెప్పింది ఆమె అంటూ మీ గురించి చెప్పిన మాటలు ఎంత ఇన్స్పిరేషనల్గా అనిపించాయంటే, ఆ రోజు ఆ ఈవెంట్లో మీకు ఎలా అనిపించింది, మీ ఫీలింగ్స్ చెప్పండి. నాకు ఎలా అనిపించిందంటే అమ్మ, నేను చేసుకున్న అదృష్టం నా భర్త నాకు దొరకడం. కానీ ఈ మురికివాడలో ఉండే మేము అంత పెద్ద సార్ వచ్చి మమ్మల్ని పిలిచి మాకు చేతిలో చెయ్యి ఇచ్చి సెకండ్ ఇచ్చి మా పిల్లలని హగ్ చేసుకొని మాకు ఇంత పిలిచి మమ్మల్ని దగ్గర తీసుకున్నాడంటే చాలా హ్యాపీగా ఉందమ్మా. మాకు ఒక్కటి తెలుసా, మాకు చిన్న అవార్డులు ఇచ్చినప్పుడు ఒక్కొక్క దగ్గరికి పిలిచినప్పుడు ఏదో మాకు తెలుసో తెలియకనో మేము అలా ముందు పోయి కూర్చుంటే మీరు ఇక్కడ కాదు కూర్చునేది, వెనకాల మీరు కూర్చునేది అని చెప్పి మాకు అన్నారు. అది అనేది కొంచెం అంటే మాకు తెలియక మేము పోయినాం కదా అని అడ్జస్ట్ అయినా. కానీ ఆ రోజు ఆయనని తీసుకొచ్చి ఆ స్టేజ్ మీద తీసుకొని వెళ్ళి ఇంత 10 మందికి తెలుస్తుంది అని అనుకోలేమ్మా నేను. బ్రహ్మానందంగా సార్ అయితే మాకు ఆయనని ఒక తండ్రి కంటే ఎక్కువ హగ్ చేసుకొని ఆయనని ముద్దు పెట్టుకొని దగ్గరికి అంత ఆప్యాయతంగా చూసినావా, అది మా అదృష్టం. చాలా హ్యాపీగా ఉంది మేడం నాకైతే. మా పిల్లలు రావడం, మమ్మల్ని కార్ తీసుకొచ్చి ఆడ పెట్టి దింపి సార్ దిగి ఎంబడే వచ్చి మా పిల్లలను వల్కరించిండు. అనుకోలే మేడం నేనైతే ఇట్లా మమ్మల్ని పిలుస్తాడని. ఇంకొకటి తెలుసా మేడం, మా ఆయన ఎవ్వరికి తెలియని నిజం, అర్జున్ సార్ అంటే మా ఆయనకు లోపల మనసులో ఉంది, అది నాకు మాత్రమే తెలుసు. ఎందుకు నువ్వు ఊకే జిమ్ చేస్తావు, నువ్వు జిమ్ ఎందుకు చేస్తావు అంటే బాడీ ఫిట్నెస్ కోసం ఒక్కరోజు చెప్పాడు నాకు. ఎప్పుడు 3 సార్లు చూపించాను మేడం నాకు. ఎందుకు ఈ సినిమా తీసుకున్నా అంటే అర్జున్ సార్ అంటే నాకు చాలా ఇష్టము, అది మనసులో ఉన్నది. కానీ ఆ రోజు ఆయన చెప్పింది చూసినా ఆ మేడం, ఆ దేవుడు కరుణించిండు, ఆయననే నీకు ఫోన్ చేసి పిలిచిన. ఫుల్ హ్యాపీ మేడం నాకైతే, చాలా అంటే చాలా హ్యాపీ. కానీ మేము మీ సేవ చేస్తున్నాం చూసినావా, ఆ సేవకు ఫలితమో లేకుంటే ఆయన చేసుకున్న అదృష్టమో నేను ఆయన చేసుకున్న అదృష్టం నేను చూడని చూపిస్తున్నాడు మేడం. నాకు తల్లి తండ్రి బెగ్గర్స్, మేము ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆడుకొని తిన్న బతుకు మాది. ఇప్పుడు ఈ 10 మందిలో ఎంతోమందికి కనిపిస్తున్నానంటే నేను ఆయన చేసుకున్న అదృష్టం. ఫుల్ హ్యాపీ మేడం. ఇది బాధతో వచ్చే కన్నీరు కాదు కానీ చాలా హ్యాపీ.
శివగారు, ఆ రోజు అర్జున్ గారితో పాటు బ్రహ్మానందం గారు కూడా మీ విషయంలో ఎంతో గొప్పగా స్పందించారు. మీరు ఆయనకి కాళ్ళు మొక్కబోతే ఆయన కూడా ప్రతిస్పందనగా ఇలా రెస్పాండ్ అవ్వడం, అలాగే మిమ్మల్ని హగ్ చేసుకోవడం, ముద్దు పెట్టుకోవడం చాలా మంచిగా అనిపించిందండి. కానీ నాకు ఈ సార్ పక్కనే మళ్ళీ బ్రహ్మానంద ఎంట్రీ చేయగానే అదేదో రాయొచ్చు మినబడ్డట్టు అయిపోయింది. సినిమా నవ్వు చిరునవ్వుని కష్టాలలో ఉన్నవారిని ఆ కెమెరా నేను అప్పుడు చూసిన మనిషిని ఇప్పటి వరకు ఆ రోజు నుంచి ఇప్పుడు ఆయన ఏ సినిమాలో ఉన్నా నవ్వుల పండగ. అలాంటి నవ్వుల ఆయన పక్కన నేను నిలబడి అంటే ఒక తండ్రి లాంటి వాడు అని చెప్పేసి నేను టక్కన మొక్కితే ఆయన తిరిగి మళ్ళీ నా కాలు మొక్కిండు. నేనన్నా అప్పుడు మస్తు అంటే ఒక తండ్రి కొడుకుకి ఇచ్చే గౌరవం ఏంటంటే నాలా కాకపోయినా నువ్వు నాలా బ్రతికేలా ట్రై చేయి, నువ్వు నాలా బ్రతికేలా ట్రై చేయి అని కొడుకుకి కూర్చోబెట్టుకుని సమ్మానిస్తాం. ఆ పిల్లలకు తెలియదు ఆ బాధ, ఎందుకంటే తండ్రి లోపల ఏముందనేది తెలియదు. అది ఆయన దగ్గర ఒక కొడుకులాగా నన్ను ఆదరించి ముద్దు పెట్టిండంటే ఈ కొడుకు కూడా ఆయన కొడుకు అనేది అక్కడ మొత్తం అంత పీజీలు ఏరిపోయి మాటలు వస్తలేవు. నాకు అన్న పక్కన ఉన్న అనేది ఒక టెన్షన్ ఉంది. ఎదురుగా మీడియా మిత్రులు అందరూ కనబడుతారు. శివాల శివన్న ఈరోజు వచ్చిన వాళ్ళ ఆనందం తట్టుకోలేక వాళ్ళ ఈలలు గోలలు. శివగారు, మీరు ఒక అనాథ, అమ్మా నాన్న ఎవరో కూడా తెలియదు. మీకు అసలు శివ అనే పేరు ఎవరు పెట్టారు? మీరు ట్యాంక్ బండ్ శివగా ఎలా మారారు? ఒక అనాథగా పెరగడానికి కారణం ఏంటంటమ్మా, నేను ఒక హాస్టల్లో ఉన్నవాడిని. అప్పుడు నా 6 ఏళ్ళ వయసు ఉండొచ్చు. అంటే తెలియదు, లైఫ్ అంటే తెలియని జర్నీ. ఇప్పుడు పిల్లలకి ఏలు పట్టుకొని నడిపిస్తేనే నడుస్తాడు, లేదంటే ఎత్తుకుంటేనే ఎంబడొస్తాడు, వదిలేసి ఎటు పోతాడు తెలియదు. అలాంటి వయసులో నేను యాకత్పురాలో హాస్టల్ ఉంది, అక్కడ నుంచి స్కూల్కి వెళ్ళాలి. నా చార్మినార్ పక్కపో అంటే గాంధీ కోట్లాది హై స్కూల్ మాకి. నేను స్కూల్లో హనుమంతు నా పేరు. హనుమంతు అనగానే మేము తక్కువ లేచి నిలబడుతున్నాం. మేడం ప్రెసిడెంట్ ఈ ఒక్కడిదారు లేదా మేడం ఏమంటుండే ఇట్లా మీ పేర్లు మారుస్తున్నాక ఆడ ఒరిజినల్ ఆధార్లు పడుతున్నాయి. మేడం ఉండి నీ పేరు శివ అని పెడతాను, నువ్వు లేవాలి బాబు అని చెప్పేసి అన్నది. నా జీవితానికి సరస్వతి దేవ తోడయి నన్ను ఆదరించి ఆ మేడం పెట్టిన పేరే శివ. మొత్తానికి మీ టీచర్ మీకు శివగా నామకరణం చేశారు, మీరు శివ అయిపోయారు. మరి ట్యాంక్ బండ్ శివ ఎలా అయ్యారు? హాస్టల్కి మా పిల్లలు అంటే ఫుట్బాల్ విన్న పిల్లలు 18 మందిలో ఒక 4 వెళ్ళారు. వాళ్ళు పోయి ఒక 2-3 నెలలు 4-5 నెలల తర్వాత వచ్చి మంచి అఫీషియల్గా అమ్మడతారు వాళ్ళందరూ నీట్నెస్గా. మేమేమో చీరపోతులు వాడి గీక్కొని గోర్లు మొత్తం గలీజ్గా. అక్కడ నుంచి నేను వాళ్ళ సరిత కొన్ని రోజులకు వచ్చి అన్న ఎక్కడ పోయారన్నా ఏడున్నారంటే మేము ఇంత నీట్ అంటే ఇంటికి పోయారేమని మేము అనుకున్నాం. ఇంటికి పోలే వాళ్ళు, హాస్టల్కి పోయారు. హాస్టల్ సిదూర్ హాస్టల్ అది. మేము కూడా వస్తామని పోయినాం అడిగి. రోజు ఒక గుడ్డు అన్నము, క్యారమ్ బోర్డు ఇవన్నీ ఉన్నాయి, టీవీ ఉంది, బాగుంది, ఒక లైఫ్ బాగుంది. పోయి చూసిన తర్వాత అట్లా ఒక సంవత్సరం ఆడనే ఉన్నాము. మాకు పాఠాలు చెప్పడము, ఇలా ఉండాలి, ఇలా మారాలి, మనిషి అంటే ఇలా వాళ్ళు చెప్పినవన్నీ మాకు బాగా ఎక్కినాయి. 8 ఏళ్ళ వయసు దాటి 9 పోయే ముందర వాళ్ళు హాస్టల్ షిఫ్ట్ చేస్తున్నారు. ఆ హాస్టల్లో ఉన్నప్పుడు ఫ్రీ అన్నం, ఫ్రీ జీవితం అంత వేరే ఉండే. ఈ హాస్టల్కి వచ్చినాక మా కథలు మారిపోతున్నాయి. ప్రతిరోజు 5 రూపాయలు ఇక్కడ పే చేయాలి. 5 రూపాయలు పే చేయాలంటే మనిషి కష్టపడాలి. అంటే హాస్టల్ వాళ్ళు నేర్పించిన విద్య అదే. అక్కడ ఫ్రీగా మేము చూసుకున్నాం, నాన్న మీ వయసు వచ్చింది కదా మీరు కష్టపడాలి అంటే నచ్చిన వాళ్ళు మెకానిక్ పని చేయడం, నచ్చిన వాళ్ళు హోటల్లో పని చేయడం, ఇంకోరు క్యాటరింగ్లో పని ఇవ్వడం, లేదంటే లేబర్ పని చేసుకోవడం. అప్పుడు అపోలోలో నాకు ఆప్షన్ వచ్చింది. పేషెంట్కి బిస్తర్లు వేయాలి, తుడవాలి, వాళ్ళని లేపాలి, పడుకోబెట్టాలి, వాషింగ్ రూమ్, మిషన్ డ్రెస్సింగ్ చేయాలంటే ప్రతిరోజు మార్చాలి. నచ్చలేదు. తర్వాత నాకు హాస్టల్ వాళ్ళు మాకు ఆఫర్లు ఇస్తూనే ఉన్నారు. ఏమని అది వదిలేశారు కదా, ఎందుకు వచ్చేసినావు, నీ ప్రాబ్లం ఏందాడా అని అడిగితే లేదు మేడం అది వాసన సరిగా పడట్లేదు అని. సరేలే అని చెప్పేసి వాళ్ళు వేరేదేమి ఇచ్చారు, చెత్త బండ్లు ఉంటాయి, ఇంటింటికి తిరిగి 3 పయ్యల రిక్షాలు ఏవైతే ఉంటాయో చెత్త కలెక్షన్ చేసుకుంటే ఇంటింటికి 10 రూపాయలు ఇస్తారు నెలకొకసారి. 100 ఇండ్లు కొట్టుకుంటే మీకు ఇంత డబ్బు వస్తుందంటే సర్లే మేడం అని చెప్పేసి ఆ పని కూడా పోయినాం. అన్న రామనాయుడు స్టూడియో దగ్గర రాజశేఖర్ ఇల్లు, శ్రీకాంత్ గారి ఇల్లు ఏదైతుందో అవన్నీ నేను కొడుతుంటానమాట ఫిలింనార్లో. అది పెద్ద పెద్ద కొండలు, లోయలు, ఒకటే రోడ్లు, డౌన్లు. ఆ బ్రేక్ లేనిక రాక డైరెక్ట్ పోయి గుద్దేసినాం. ఏదో కొండ గుద్దుకుంటా అది రిక్షా పల్టీ కొట్టింది. మళ్ళీ కడతాడు హాస్టల్కి. అంటే హాస్టల్లో పోతే నన్ను అడుగుతారు అని కిందనే ఉంటుంటే సిగ్నల్ పోవడం, గుడంబా ప్యాకెట్లు, బీర్ సీసాలు, ఆ చిన్న పాల ప్యాకెట్లు, బయటకు పోయి తప్పు పని చేస్తుంది. అక్కడ నాకు ఒక ఇజిడా కలిసిండు. ఇక్కడ నువ్వు ఎందుకు వస్తున్నావు, నీకు ఏం పని ఉంది అని నన్ను కొంచెం కోపంతో అడిగిండు. అంటే ఒక బెదురు పెట్టిండు. ఆ బెదురులో అర్థం ఉంది, నువ్వు తప్పుదారిలో పోతున్నావు, ఇది కాదు నువ్వు చేయాల్సిన వేరే పని ఉంది, నీకు అది ముఖ్యమని చెప్పేసి అక్కడి నుంచి డైవర్ట్ చేసి హాస్టల్ తీసుకొచ్చి అడిగిండు.
ఈ పిల్లోని మీరు ఎందుకు బయటకు పంపించారంటే ఆ సార్ మా వార్డెన్ భయపడ్డాడు, ఏమైనా తప్పులు చేసిరా సార్, వీళ్ళు కొత్తగా వచ్చారు పిల్లలు అంటే, లేదు లేదు అప్పుడు మీ ఏజ్ ఎంత ఉంటుంది? 8, 9 ఏళ్ళు, ఇక 9కి దగ్గర ఉన్న అంతే, ఇక అంతే. అంతా అప్పుడే జరిగిన సమస్యలు ఇవి. ఏ వయసులో మీరు హుస్సేన్ సాగర్ లోకి అప్పుడే దూకి start ఇక. ప్రాణాలు Entry. కాపాడడం అనేది మొదలు పెట్టి? అది ఎంట్రీ మేడం, ఇక స్టార్ట్ అవుతున్నాయి ఇక. 8-9 ఏళ్లకే. అయితే రావడమే సార్ చెప్పిండు, అయ్యా ఆ బాబుకి ఏమన్నా నేను ఇస్తా, మీరు అతను ఏమనొద్దు, తను చేసే కార్యక్రమాలు వేరే ఉన్నాయి, తనకు బట్ట పొట్ట ఏమని ఇస్తే మీరు ఉండేటందుకు షెల్టర్ మాత్రం ఇవ్వండి, బయటికి పోతే తన ఆయన చెప్పిన మాటలు బాగా ఎక్కినాయి నాకు. ఉండంగా కింద ఫుట్పాత్ ఆడ మొత్తం అడ్డా ఉంది, లేబర్ అడ్డా ఉంది కింద. లేబర్ అడ్డాలో ఒక మనిషి కష్టపడాలంటే పని చేయక తప్పదని చెప్పేసి నా ఖర్చుల కోసం కిందికి పోతే అందరూ అక్కడ సైబాబాద్ పోలీసు వాళ్ళు ఇద్దరు వచ్చి శవం ఉంది తీయాలి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటే, ఈ లేబర్ ఏం చేసి ఇద్దరు పోతున్నారు, అన్న నేను వస్తా అని చెప్పేసి అంటే, రారా భయ అని తీసుకొని పోతారు. సార్ వాళ్ళు ఉండి ఇద్దరు సరిపోతే అంటే, నేనేమనుకున్న చెట్లు గిట్లు పోలీస్ స్టేషన్లో సాఫ్ సఫాయి చేసేది ఉంటుంది, లేదంటే హౌజులు గిట్లా అడిగేది ఉంటుంది అన్నట్టు క్యాన్ అయిపోయింది. అందుకే రెడీ అయిపోయింది సిద్ధం, ఆడిపోతారు కదా శవం తీయాలి. వాళ్ళు ఏమనుకోరు, ఫుట్పాత్ పైన ఉన్న డెడ్ బాడీ ఏమో ప్యాక్ చేయొచ్చు కదా అని వాళ్ళు అనుకోరు. వాళ్ళు తాగే మనుషులు. ఇది కాదు, అక్కడ శివలకి శవాల శివ అనే పేరుకి అర్హుడు అనేది నాకు ఒక గొప్ప అవకాశం వచ్చింది మేడం ఆడ. అంటే నాకు ధైర్యం తెగించి పోరాడతాను నేను. సార్ నేను తీస్తాను సార్ అంటే, నువ్వు పిల్లగానే రా బాబుకి ఇంత తున్నావు, ఏదైనా జరిగితే మా ఉద్యోగాలు పోతాయి అంటే, లేదు సార్ నేను మంచి అంటే దిల్సుఖ్నగర్లో ఉన్నప్పుడు నేను అక్కడ సరూనగర్ చెరువు అక్కడ మూసిన ఈతలు కొట్టి పెర్ఫెక్ట్ ఉన్నాను. నేను పోయి చిన్న ఉన్న బుడతలాగా లటుక్కున్న మునిగిపోయి అంటే నేను మునిగి తీసే కెపాసిటీ నాకు లేకపోయినా ఈత కొట్టేంత కెపాసిటీ ఉంది నాకు. పోయి ఊపిరి బిగబట్టి పట్టుకున్న మొదటి డెడ్ బాడీ నాకు. ఇక కుళ్ళిపోయింది, పురుగులు పడి మొత్తం బట్టలు అవయవాలన్నీ పోయి ముక్కు బిగించినట్టు ఆ ఊపిరి ఆపి ఇట్లా తీసుకొచ్చి దగ్గర గుడికి ఇలా వెళ్ళి బ్యాక్ సైడ్ పోవాలి మేడం. ఆడ లాంగ్ అనమాట, దూరం డిస్టెన్స్ పెద్దగా ఉంది. తీసుకొచ్చేస్తే శబాష్ అని చెప్పేసి సారు ఏఎస్ఐ కృష్ణమూర్తి సార్ నన్ను గొప్పగా ఆదరించానంటే, కష్టపడితే ఇలా ఉంటుంది నేర్చుకున్నా నేను. 10 ఏళ్ల వయసుకే ఒక శవాన్ని చూడడం, దాన్ని హుస్సేన్ సాగర్ నుంచి బయటకు తీయడం అంటే చిన్న విషయం కాదు. భయంగా అనిపించలేదా? భయం ఉండే మేడం. అందులో అప్పుడు ఆ మూమెంట్లో గుర్రము డెక్క అని చెప్పేసి ఆకుంటుండే దాంట్లో. ఆ ఆకుకి అక్కడున్న గజయితగాలు ఏం చేస్తుండే మేడం, ఆకునంతా దొబ్బకుండా పోవాలంటే ఒంటికి ట్యూబ్ టైర్ చెతకు ఎల్ఎంఎల్ ప్రియ బండ్ల ట్యూబ్లు వేసుకొని ఆ చెత్తను మొత్తం పక్కకు దొబ్బి ఆ డెడ్ బాల్ చేస్తుండే. కానీ నాకు అది భగవంతుడు ఇచ్చిన వరం మేడం. అది దానికోసమే నేను పుట్టినేమో, దానికోసం నేను కష్టపడుతున్నా. ఈరోజు 27 సంవత్సరాల నుంచి నేను అదే చేస్తున్నా. 141 మనిషిని నా ప్రాణాలకు తెగించి, అంటే శివకు ఆరంభం అక్కడనే, ఇప్పటికి మీ ముందరున్న శివ కూడా ఈయననే. నేను చేస్తున్న సాహసము అంటే అక్కడ చిన్న మనం నేర్చుకున్నా కదా, ఈ కొన్ని సినిమాలు నా జీవితాన్ని తిరుగుతున్నాయి. అది అలా కష్టపడాలి, తెరపైన కష్టపడి కనపడాలంటే దాని వెనక ఎంతో కష్టం ఉంటుంది. శాంత గారు, ఇంతకీ ఈ రియల్ హీరో మీ లైఫ్లోకి ఎలా వచ్చారు? మీ ఇద్దరిది ప్రేమ వివాహం అని చెప్పారు, మీరేమో బిచ్చగాళ్ళుగా మేము అడుక్కునే వాళ్ళమండి అని చెప్పారు. ఆయన ఈవెంట్లో మిమ్మల్ని గుర్తు చేశారు, రెడ్డి కులానికి చెందిన ఆమె ఈమె, నన్ను ఎప్పుడో వదిలేయాల్సి ఉండే అని ఇలా కూడా గుర్తు చేశారు. మీ లవ్ మ్యారేజ్ గురించి చెప్పండి. యాక్చువల్గా వచ్చినది యాదగిరిగుట్ట మేడం. మేము మా అమ్మ మా నాన్నకు కళ్ళు లేవు, మా అమ్మకు 2 కళ్ళు లేవు, మా నాన్నకు చెయ్యి లేదు, ఒక కన్ను లేదు. వాళ్ళు భిక్షాటన కోసం ఇక్కడ హైదరాబాద్కి వస్తారు. రోజు పొద్దున యాదగిరిగుట్ట నుంచి రాయగిరికి వచ్చి అక్కడ 7 గంటల పుష్పుల్ ట్రైన్ ఎక్కి ఇక్కడ దిగేసి మళ్ళీ నైట్ ఇక్కడ నుంచి కాకతీయ అనే ట్రైన్ ఉంది, దానికి ఎక్కి వస్తారు వాళ్ళు. నైట్ 8:30కి వస్తారు. అక్కడ మేము ఇంటి దగ్గర చదువుకుంటుంటిమి. ఇంకా ఒకరోజు అతను మా వాళ్ళకి కనిపించిండంట ట్రైన్లో. మా అమ్మ మా నాన్నల అభిమానంతో మా దగ్గరకు వచ్చిండు. వాళ్ళతో పాటు మా అమ్మ ఏం చెప్పిందంటే, ఇతను మన అబ్బాయి బాగా చూసుకోండి అని అంటే, మన అబ్బాయి అని అంటే మా చుట్టాల అబ్బాయి మా బావనే కావచ్చు అని చెప్పి నేను లవ్ చేసిన. అప్పటి నుంచి నాకు అబ్బా, ఇద్దరు ఎలా నవ్వుతున్నారు, సిగ్గుపడుతున్నారు. ఫస్ట్ టైం ఈవిడ్ని చూసింది మీకు గుర్తుందా శివగారు? యాదగిరిగుట్ట పోవడానికి నేను చేస్తున్న సేవకి ఆత్మల రూపంలో నాకు ఒక జంటకు దేవుడు ముడిపెట్టిన ఈ జడ యాదగిరిగుట్టలో ఉంది. దానికి ముందు జరిగిన కొన్ని సంఘటనలు ఏంటంటే మేడం,
మా తమ్ముడు మహేందర్ చనిపోయిండు. అంటే నేను ఆప్యాయతంగా అందరితో కలిసిమెలిసి ఉండేవాడిని. అందరు నా వాళ్ళే, ఈరోజు అందరు నా వాళ్ళనే స్థానంలో ఉన్నా. తను చనిపోయిన సమయంలో మేడం అమ్మ ఒక్కతే మల్లేశ్వరమ్మ, తన కూతురు వెంకటేశ్వరమ్మ. వాళ్ళ కన్నీళ్ళ బాధ నేను ఎలా చెప్పుకున్నానంటే ఎంత చేసినా తక్కువనే మేడం. ఆమె కొడుకు లేడు, ఆ కొడుకు ఈ కొడుకు, ఈ హనుమంతే ఆమె కొడుకు, మల్లేశ్వరమ్మ కొడుకు. తన కొడుకు స్థానం మొత్తం నేను తీసుకొని ఈరోజు ఆ తల్లిని బాగా చూసుకుంటూ, అప్పుడు తను చనిపోయినప్పుడు మన తెలుగు సాంప్రదాయ పద్ధతి ఏంటంటే ఒక దేవస్థానానికి వెళ్ళి నిద్రించి వస్తాం మనం. ఈమె తాగి కింద పడి బొరలాడి అప్పుడు అంతా ఇంత లేదు. అట్లా నేను దేవుని పోవాలని చెప్పేసి నేను బయలుదేరిన. ఎక్కడ పోతున్నావు బాబు అన్నట్టుగా ప్రేమతో పిలిచి ఆదరించారు. ఆ ఆధారం మీద ఇట్లా యాదగిరి గుట్ట అవుతున్నాం, మాది ఇట్లా హైదరాబాదే. ఇట్లా నా తమ్ముడు చనిపోయాడు, గుట్టకు పోయి నిద్రించడానికి పోతున్నా అంటే ఎవరు ఏంది అందులో మొత్తం అడిగితే నా పరిస్థితి ఇట్లా అంటే, గుట్ట పైన దొంగలు ఉంటారు బాబు, మీ దగ్గర ఉన్న పోతాయి, మా ఇంటికాడ వండుకొని ఉదయాన్నే లేచి మీరు వెళ్ళొస్తున్నప్పుడు. తను 7వ తరగతి చదువుకుంటుంది. పచ్చది లంగా, గవర్నమెంట్ లంగా, స్కూల్ లంగా ఉంది, తెల్ల బుష్ షర్టు, మనిషి సన్నగా కోలముఖము. అది శాంత గారు వినండి. ఆమె దర్వాజా చాటుకు, అది సినిమా కాదమ్మా, ఇది మన నిజ జీవితం. ఒక దర్వాజాకి ఇట్లా అంటే 2 డోర్ల ఒక డోర్ ఇట్లా పట్టుకొని ఇట్లా సైడ్ సగం మనిషి కనబడుతుంది. తను ఎవరు వాళ్ళు చెప్పారు కదా పెద్ద అతనికి బట్టలు పడుకోవడానికి పెట్టి అన్నం పెట్టంగానే ఇట్లా చూస్తే ఎవరని చూస్తే శాంత, పేరు కూడా తెలియదు. ఆ సగం చూపే చూసిన ఆ మనిషి తన మనసులో మాట, అది దేవుడిచ్చిన ఒక గొప్ప వరం. అది సెకండ్ల మీద, జస్ట్ సెకండ్ల మీద. నేను పాత పరిచయం లేదు, వాళ్ళ కుటుంబ సభ్యుని కాదు, వాళ్ళ కులగోత్రాలకు మంచి సంబంధించిన కాదు. ఒక మనిషి హృదయం ఆకర్షిస్తుంది అనేది నేను అక్కడ తన చూపులో అర్థేసుకొని వాళ్ళు పడుకొని పొద్దున్న వాళ్ళు వెళ్ళిపోయారు. నేను లేచి మిద్ద మీద వండుకున్నాను. నేను సగం రాత్రి లేచి జర చలి ఎక్కువ దోమలకో దగ్గర పైనకి వండుకున్నా. పోయేటప్పుడు వాళ్ళు నాకు లేపారు, అప్పుడే లేచిపోయాను. ఏమని, బాబు మేము పోతున్నాం, నువ్వు గుట్టకు పోయి వెళ్ళిపోండి బాబు, వెళ్ళిపోండి అన్నారు. నేను వెళ్ళిపోకుండా వాళ్ళ గబిలా కరుచుకున్న వాళ్ళకి. ఇంటల్లుడు అయిపోయారు. పొద్దున్నే లేస్తే కల్లా ఎండ పొడ వచ్చి సూర్యోదయం పడగానే లేచి మన స్కూల్కి రెడీ అయ్యి అంట్లో వాళ్ళ ఫ్యామిలీకి ఏదో చెప్పుకుంటుంది, పోతున్నా సౌండ్ వినపడ్డది. అరే నేను రాత్రి ఏదో చూసినా కదా, ఆమె ఎవరని చెప్పేసి దెబ్బ లేచి ఇట్లా చూస్తా కదా పోతుంది, వెళ్తున్నా అని చెప్పేసి చేయి చూపించింది. మనసు ఆగలే, ఎక్కడ దాకా పోతుందని చెప్పి అట్లనే పోయినా. అక్కడ అనుక్షణము నేను వారానికి ఒకసారి వస్తున్నాయి ఇక్కడ, వాడడం చూడడము రావడం రావడం. అక్కడ ఉండేవాళ్ళు నీకేం పని, ఎందుకు వస్తున్నావు అంటే మా ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి వచ్చాయని. అలా మొదటిసారి తన కోసం అబద్ధం ఆడిన మాట ఏంటంటే, అమ్మ నా లవర్రా బాబు, మీరేంది చెప్పేదంటే వాళ్ళ బావకు తెలిసిన విషయం. తెలిసిన తర్వాత పేరు శంకరయ్య, నా మరదలకి లవర్ ఎవరు ఉన్నారు అంటే ఇంకో వాళ్ళ బావ మంచి వ్యక్తి, మనసున్న మహారాజు చంద్రమౌళి, నాకు ఫుల్ సపోర్ట్ చేసిండు. వాళ్ళ తమ్ముడు సత్య స్వర్గా ఉన్నాడు, అడుగు నాకు ఫుల్ సపోర్ట్ చేసిండు. కొన్ని జీవితాలు ఇలా ముడిపడిపోతాను కారణము ఒకటి తెగితేనే ఇంకొకటి అతుక్కుంటుంది అన్నట్టుగా తన గుండెల దగ్గర తన తమ్ముడు పోయిండు, వాళ్ళ నాన్న చనిపోయిండు. ఆ బాధకి మాకు సపోర్ట్ చేసిన అన్న కూడా చనిపోయిండు, వదిన చనిపోయింది. వాళ్ళ పిల్లల్ని కూడా నేను అడాప్ట్ చేసుకొని నేనున్నానని ముందరకు వచ్చిన. ఏనాడు కూడా అక్కడ చెప్పిన నేను అదే చెప్పిన. ఎందుకంటే మేడం, నా భార్య నా పక్కన ఉంటే సత్యంత వరకు నేను ఎంత దూరమైనా వెళ్తా అనేది నా ధైర్యం. ఆ సుమా మేడంకు కూడా నేను అదే అన్నా, అమ్మ మా భార్యను పిలవండి అమ్మ అంటే వాళ్ళు ఆనందంగా పిలిపించారు. పిలిచిన తర్వాత ముఖ్యంగా నా భార్య ఈవెంట్కి తీసుకురావడం అంటే తను లేని జీవితం నాకు లేదు. అలాగే మా భార్య కూడా నేను ఎంత కష్టపడుతున్నానో, నేను డెడ్ బాడీ తీసే సమయంలో పబ్లిక్ నిలబడి చూస్తారు కానీ ఏం జరిగింది ఇట్లా సెల్లులు తీసి పట్టుకొని చూస్తారు కానీ అరే శివన్న నీళ్ళలో కష్టపడుతుండు కదా, తనకు కూడా మనం పట్టుకొని హెల్ప్ చేద్దామనే మానవులు లేరు. కానీ నేను అనకూడదు అన్నమాట. అప్పుడు ఏమేం చేస్తుంది, అరే కొంచెం లాంగ్వేజ్, అరే మీరు చనిపోతే అటుకే పోతాం రా, మనది అని ఒక్కటి ఆ మనసుని హ్యాండిల్ చేస్తుందమ్మా. నేను దానికి ఆమె కాళ్ళు కాదు, ఏం చేసినా తక్కువనే. ఆమె లేని ఈవెంట్ ఉన్నఒకటే లేకున్న ఒకటే. అందులో అర్జున్ మా హీరో అన్న, మాకు ఏదో చేయాలి, అమ్మ నువ్వు రా, నువ్వు చేసి నేను సార్ని కలుస్తా, నిన్ను మాట్లాడతా అంటే మేము ప్రిపేర్ కాలేదమ్మా. మా నిజ జీవితంలో ఒకటే ఉంది, ఒక రాముడు సీత, శంకరుడు పార్వతి, ఇక ఏడుకొండలో వెంకటేశ్వర స్వామి ఎట్లుంటామో మా లైఫ్ కూడా
తను నా పక్కన ఉంటే కొండంత ధైర్యం ఉంటుంది. తన కోసం నేను ఏడికైనా సిద్ధం. ఎందుకంటే ఈవెంట్లలో వాళ్ళ భార్యల్ని పిల్లల్ని తీసుకురారు, కానీ నా భార్య నేను ఏడున్నా ఇప్పుడు చనిపోయిన మరుక్షణం నా వెనకాల పట్టుకొని నడవాలి. నువ్వు ముందు పోతున్నా, నీ వెనక నేను వస్తున్నా, నీ వెనక నేను వస్తున్నా, చనిపోయిన తర్వాత నేను నీకు వాటికి వస్తా. జస్ట్ నువ్వు ముందు ప్రయాణం, నేను వెనక ప్రయాణం అనేది మా ఇద్దరు జీవితాల లక్ష్యం మేడం. దానికి కూడా ఖచ్చితంగా టైం వస్తుంది శివ గారు. మొత్తానికైతే మీ ఇద్దరు చాలా బాగున్నారు. శాంత, శివ పార్వతీ పరమేశ్వరుల్లా ఉన్నారు. ఇప్పటి వరకు మీరు హుస్సేన్ సాగర్లో దూకిన 141 మంది ప్రాణాలని కాపాడారు, వేలాది శవాల్ని బయటికి తీశారు. మీరు ఇంటర్వ్యూకి వస్తున్నారు అన్నప్పుడు నాకు మీ చేతులు చూడాలనిపించింది. ఎందుకంటే ఎన్నో కుళ్ళిపోయిన, ఎముకలుగా మారిన, పాడైపోయిన, కనీసం గుర్తుపట్టలేని ఎన్నో శవాల్ని ఆ చేతులతో తీశారు. మళ్ళీ ఇంటికొచ్చి పురుగులు పట్టిన శవాల్ని మళ్ళీ ఇంటికొచ్చి అదే చేతులతో మళ్ళీ అన్నం తింటారు కదా. ఇది ఎంతమంది చేస్తారు అసలు ఈ పనులు? నిస్వార్థంగా మీరు చేస్తున్నారు. అయితే సరే, చనిపోయిన వాళ్ళు ఎలాగో చనిపోతారు, గుర్తు తెలియని వాళ్ళు అందులో చాలామంది ఉంటారు. అయితే బతికిన వాళ్ళలో మిమ్మల్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించి మీ వల్లే నేను బతికాను అంటూ చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కరోనా మాకి అన్నం లేదు, ఏం లేదు. ఆ మూమెంట్లో ఒక 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది, మాకున్న రేషన్ అంతా అయిపోయింది, ఎవరు చెప్పుకోలేని పరిస్థితిలో. అప్పుడు ఆయనకు ఒక 70-80 ఏళ్ళ వయసు ఉంటుంది. చెల్లెళ్ళకి పెళ్లి చేసిండు, బావాలు బామ్మరులు ఉన్నారు. ప్రతిరోజు అలజడిగా మాట్లాడే మనుషులు కరోనా అనే ఒక మాటకి ఆయనను దూరం పెట్టారు. రోజు దగ్గర పెట్టి కూర్చొని తినే వాళ్ళని ఒక ప్లేట్లు వేసి దూరంగా పెడుతున్న ఆయన మనసు చెల్లించి, నా చెల్లెలకు పుట్టినప్పటి నుంచి ఈ చెల్లెలకి నేను కలిపి నోట్లో పెట్టిన. అలాంటి మనుషులు నన్ను ఎంగిల్ కూడు రూపంలో నన్ను పక్కకు పెడుతున్నారు కదా అని మనసు చెల్లించి ఆయన తట్టుకోలేక ఖైరతాబాద్ ఎంఎస్ మక్తోనే పక్కపొంటి ఉంటాం మేడం. అట్లా చుట్టూరుగా వచ్చి నాకు ఆపోజిట్లో మా ముందర వేమన్న విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం దగ్గర తను కూర్చొని అందరు ఎక్కడో బ్లాక్ అయిపోయిన తర్వాత మిట్ట మధ్యాహ్నం కరెక్ట్ మేమందరం లోపల ఉన్నాము. పైనుంచి దూకిన బ్లాక్ షర్ట్ ఉంటుంది, మేమేం గబిలం అంటే కొట్టుకుంటుంది, ఏదో పెద్ద పక్షి గబిలం అంటే గద్ద కొట్టుకుంటుందని చూస్తా కదా ఏమైందని మనిషి. అప్పుడు మేము దూకి తీసి బయట పెట్టిన తర్వాత సార్ ఏమైందయ్యా అంటే ఆధార్ కార్డు వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కొన్ని చూపించిండు. మా డిపార్ట్మెంట్ వరకు పిలిచి సార్ ఇట్లా సంగతి అంటే తీసుకెళ్ళి ఆయన లాక్డౌన్ అయిపోయిన తర్వాత వాళ్ళ బామ్మారిది వచ్చి ఎవరో మా పక్క నిలబడి చూస్తున్నంత అన్న నమస్తే అంటే చెప్పండి సార్ అంటే ఒక 10,000 రూపాయలు తీసి చేతిలో పెట్టి ఎందుకు ఇస్తారు సార్ ఇంత పెద్ద బడి అంటే, లేదు బాబు పలానా రోజు ఇట్లా మా బావ పడిపోయాడు, మీరే తీసారు, అది ఏమీ అనుకోదు, తప్పు అపార్థం అనుకోవద్దు, సమస్యలు అట్లా వచ్చినాయి, మేము అట్లా అనుకున్నాం, ఇప్పుడు ఎట్లుంది సార్ అంటే మంచిగా ఉన్నాడు, మీరే ఆ రోజు లేకపోతే ఈరోజు మా బావ మా పక్కన లేడు. మీర్పేట్ మర్డర్ కేసు ఎంతో సెన్సేషన్ అయింది. భార్యను చంపి కుక్కర్లో ఉడకబెట్టి మళ్ళీ పొడి చేసి తీసుకెళ్లి మూసీ నదిలో పడేశాడు కదా. ఆ శరీర భాగాన్ని కూడా మీరే తీసుకొచ్చారని విన్నాను, నిజమేనా? తెల్లాడితే తమిళనాడు సీఎం స్టాలిన్ గారు నాకు ఈవెంట్ పెట్టారు, పలానా రోజు రావాలని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన టైం టు వీళ్ళు రాత్రి ఫోన్ చేశారు నాకు. 15 తారీఖేమో అది జరిగింది, అలజడి జరిగింది. మీర్పేట్ చెరువులో డెడ్ బాడీ తీయాలి బాబు అంటే నేను చనిపోయినట్టు తేలింటుంది, ఫోన్ చేశాను. మా ఫ్యామిలీకి చెప్పిన నేను వస్తాంలే సార్ అని చెప్పేసి ఫోన్ పెట్టిన తర్వాత ఇంకా వాళ్ళు ఏంది ఇది చిన్నది కాదు మ్యాటర్, అది బాడీ అంటే తీసేసింటే టైం అయిపోయింది, మిస్ అయిపోయింటుంది, ఇంకా తీసింటారులే అనే ఒక మైండ్తో నేను లైట్ తీసుకున్నా. ఇక్కడ ఆటికైనా 24 రోజుల తర్వాత మళ్ళీ నాకు అదే మీర్పేట నుంచి పోలీస్ స్టేషన్ ఫోన్ వచ్చింది, శివ ఫైనల్గా నువ్వు రావాలి, రేపు పొద్దుగాల మేజిస్ట్రేట్ ముందర ముద్దాన్ని నిలబెట్టాలి, ఏ ప్రూఫ్లు దొరకట్లేదు, ప్రూఫ్లకు ఎవిడెన్స్ ఖచ్చితంగా నువ్వు దేవులాడాలి, అది నీతోటి అవుతుంది బాబా అంటే ఆ రాత్రి 7 గంటల ఫోన్ చేయని సార్ పొద్దున్నే 6-7 కల్లా నేను అక్కడికి వస్తాను సార్ మాట ఇచ్చిన. ఒకటే మాట్లాడిన ముద్దాయిని ఒక్కసారి నాకు చూపించండి సార్ అంటే నా రియల్ ఓపెన్. అట్లా స్పందించడానికి అవకాశాలు లేవు, గవర్నమెంట్ ఒప్పుకోదు. అయినా కూడా సార్ నేను కళ్ళతో మాట్లాడే విధానం వేరు, తన మనసులో ఏమో తెలుసుకునే విధానం వేరు, నేను లోపడవే దేవులాడే విధానం నాకు నా అంతరాత్మగా తెలుసు అంటే వాళ్ళందరూ అంగీకరించి బాబుని ముద్దాయిని బయటకు రాకుండా తీసుకెళ్ళి మాట్లాడితే టైం వేస్ట్ చేయదన్న, నాకు టైం తోటి పని చేయదు, మనం వచ్చినామా చేసినామా వాళ్ళకి అప్పచెప్పినామా వెళ్ళిపోయినామా అట్లనే ఉండాలి. మొండిగా వద్దు, చేసింది పాపము తప్పు నీకు తెలుసు, అది నీ పిల్లలకు అది జరగదు, ఆ తల్లి దొరకాలి. నువ్వెంత కప్పిపుచ్చు పెట్టుకున్నా కూడా తప్పే, ఒప్పుకుంటే శిక్ష అనుభవిస్తాం, లేకపోతే దానికి పరిహారం వేరే ఉంటుంది అనేది చెప్తే అన్న ఇట్లా నేనైతే తీసుకెళ్ళినా
బకెట్లో తీసుకుపోయి బొక్కల్ని పారబోసిన అంటే అతనికి నేను మళ్ళీ సేమ్ అదే యాంగిల్లోనే మళ్ళా ఆ బకెట్ రూపంలో చల్లండి అంటే కరెక్ట్ ఒక 15 ఫీట్ల డిస్టెన్స్ అంతే. అది దేవులాడుకోవడానికి అంటే అక్కడ తెలియదు, ఐడియా తెలియదు కదా. మీ పని మీరు చేయగలుగుతారు, నా పని నేను చేయగలుగుతా. డిపార్ట్మెంట్ వాళ్ళు 30 తిప్పలు పడ్డారు అక్కడ. కారణం ఆ కళ్ళ ముందరనే ఉన్నది ఎవిడెన్స్ తెలియట్లేదు వాళ్ళకి. అప్పుడు దిగి ఇట్లా ఒక 15 ఫీట్లు 20 ఫీట్లు ఇట్లా 15 ఫీట్లు ఇట్లా 20 ఇట్లా చెప్తే అది శరీరం మాంసం అయితేనేమో నీళ్ళ పైన వచ్చేస్తుంది, ఏమైనా తినే అవకాశం ఉంటుంది. కాకులు ఇట్లా పురుగులు జీవాలు. ఓన్లీ బోన్స్ అంటే బొక్కలు ఎముకలని కాల్చి దంచి బూడిద చేసి అంటే బూడిద చిన్న చిన్న పీసెస్లుగా. మన మటన్ పీసులు ఇంత ఉంటాయి, ఎంత లేని ఇంత ఉంటాయి. పోన్లే ఇలా అది కోడి ఎముకలు సన్నదనం అవి ఏర్పాటు చేయవచ్చు. అప్పుడు సార్కి మట్టి తీసి, నా దగ్గర ఫోటోలు ఉన్నాయి ఇప్పుడు కూడా, మట్టి తీసి గంపలో మట్టిని కడిగితే సగం కాలి అంటే చర్మం సగం కాలింది అర్థమైపోతుంది. నాకు లాయర్లో క్వశ్చన్ వేస్తే దాన్ని అంటే నాకు ఏమని నేనైనా అది ఈ వీడియో చూసే కష్టం వాళ్ళకి అర్థమవుతుంది. న్యాయాన్ని కాపాడండి, అన్యాయానికి మీరు సపోర్ట్ చేయొద్దు. చూశారు కదా, సెన్సేషన్గా మారిన మీర్పేట్ మర్డర్ కేసు ముద్దాయిని కోర్టు బోన్లో నిలబెట్టడానికి కావాల్సిన ఆధారాలని పోలీసులకు అందించింది మరెవరో కాదు, మన ట్యాంక్ బండ్ శివ గారు. శాంత గారు, మొత్తానికి మీ ఇద్దరిని చూస్తుంటే మీ ఇద్దరిది అన్యోన్య దాంపత్యం అని అర్థమవుతూనే ఉంది. చక్కగా చిలకా గోరింకల్లా ఉన్నారు. పిల్లలు ఎంతమంది, ఏం చేస్తున్నారు? నాకు 4 కొడుకులు 3 బిడ్డలమ్మ. పెద్ద బాబు సెకండ్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది, తండ్రి సర్వీసే చేస్తున్నాడు. ఇంకొక చిన్న బాబు, ఇంకో బాబు సెకండ్ ఇయర్ ఒక ఆయన, పాప ఫస్ట్ ఇయర్, ఇంకో పాప 8th క్లాస్, ఇంకో పాప కూడా సెకండ్ ఇయర్ అయిపోయింది, ఆ 3 చదువుకుంటుంది. ఇప్పుడు పెద్ద బాబు ఒక్కడు తండ్రి సర్వీస్ చేస్తున్నాడు. అందరూ మంచిగా ఉన్నారమ్మా ఇప్పటికైతే. శివగారు, మీ ఇంటికి సోను సూద్ గారు వచ్చారు, మీ సేవల్ని ఆయన ఎంతో అభినందించారు. కేటీఆర్ గారు కూడా రెస్పాండ్ అయ్యి మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు, చక్కగా ఇల్లు కట్టుకున్నారు. కేటీఆర్ గారు కూడా వచ్చారు మీ ఇంటికి. ఇంతకీ ఈ ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? అమ్మా, నేను చేసే సేవలు గుర్తి పట్టేలా చేసిన మీడియా మిత్రులందరికీ తల వంచి శిరస్సు నేను పాదాభివందనం చేస్తున్నా. ఎందుకంటే మీడియా లేదే ఈరోజు శివలేడు. నా కొంత గతం నుంచి చేస్తున్న సేవలను గుర్తించడానికి బండ్లగూడ గణేష్ అన్న విలేకర్ ఈటీవీ నుంచి ఒక రిపోర్ట్ రాసిండు. అది కమిషనర్ మహేందర్ రెడ్డి గారికి గుర్తించి శివ ఎవరు అని చెప్పేసి మా లేక్ పోలీస్ స్టేషన్ తరపు నుంచి బి ధనలక్ష్మి మేడం గుర్తించి కమలాసన్ రెడ్డి డీసీపీ గారు పిలిపించి శివకు ఒక అంటే స్వచ్ఛందంగా నన్ను పిలిచి శివకు హరుగుడు ట్యాంక్ బండ్లో డెడ్ బాడీలు తీస్తున్నానని ఒక వాలంటీర్గా నన్ను గుర్తించి తనకి ఒక హోంగార్డ్ జాబు ఇవ్వండి, అవుట్సోర్స్లో ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు గుర్తించారు. అలాంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో నాకు జరిగింది. ప్రజలందరూ ఈటీవీ మీ ఛానల్స్ సుమన్ టీవీ సుమన్ గారికి నిజంగా ఒక హార్ట్ఫుల్గా చెప్తున్నా మేడం. తండ్రి ఈ సంస్థను నడిపిస్తున్న గొప్ప వ్యక్తి. నాకు అన్నం పెట్టిన దాత కూడా అనొచ్చు. ఎందుకంటే పెద్ద పెద్ద ఛానల్ ముందరకు వస్తే నా గురించి ఫోన్ చేసి మీ కుటుంబానికి ఏ అవసరం వచ్చినా మీరన్నమాట శివుడు పార్వతులని ఉంటారు. ఒక శివుడు ఎవరిని అడగడు, తన కష్టాలన్నీ గొంతులో దాచిపెట్టుకుంటాడు. మీరు మనసులో పెట్టుకోరు బాబు, మీరు అన్నట్టు మీ చేతులకు వద్దు స్వామి, అట్లా వద్దు. ఆ ఒక జీవితం మేము గడుపుతున్నాము. మాకు కేటీఆర్ గారు స్పందించి డబల్ బెడ్రూమ్ ఇచ్చిండు. అదే మూమెంట్లోనే ఒక మాట కూడా అన్నారు, ఏదైనా జాబ్ సెట్ చేయండి అంటే. వాళ్ళు నా గురించి అడిగారు, ఆల్మోస్ట్ ఫైల్ మొత్తం రెడీ చేశారు. అదే టైంలోనే నాకు రమేష్ అన్న ఒక రాజకీయ నాయకుడు అంటే ఒక డిపార్ట్మెంట్లో ఆయన ఏమంటారు ఎక్సర్సైజ్కి ట్రైనరు, ఈ మన రేవంత్ రెడ్డి గారిని అన్న నన్ను దగ్గరుండి తీసుకెళ్ళి రమేష్ అన్న, నీలిమ మేడం కూడా అదే అన్నది, శివానికి మన ప్రభుత్వం వస్తే నీకు ఖచ్చితంగా నీ కుటుంబానికి మేము ఆదుకుంటామని మాట ఇచ్చిన గొప్ప వ్యక్తులు. అందరికీ మేము రుణపడి ఉంటాం. ఈరోజు డిపార్ట్మెంట్ లేకపోతే ఈరోజు శివ లేడు. అలాగే కేటీఆర్ గారు చేసిన పెద్ద గొప్ప, నా పిల్లలు ఈరోజు ట్యాంక్ బండ్ శివకు ఇల్లుంది, తను అనాథ కాదు, మేము అందరం ఉన్నామని నిరూపించుకున్న గొప్ప వ్యక్తి. సార్ మొన్న కూడా నన్ను పిలిచి నేను పోయినా, సార్ కలిసిండు. వేలాది మంది అమ్మ నా కళ్ళతో చూసిన మాటలు ఇవన్నీ. మా ఇద్దరిని ముఠా గోపాల్ సార్ కొడుకు జయసింహ అన్న నన్ను ముందర పట్టుకొని, నా భార్య నేను పట్టుకొని అంతమంది డైరెక్ట్ పోతే అంతమందిలో శివ ఎలా ఉన్నావు అమ్మ శాంతమ్మ ఎలా దగ్గర పిలిచి
బాధపడద్దు. ఆయనకున్న సెక్యూరిటీని మాకు పెట్టించి మళ్ళీ బయటకు తీసుకొచ్చి మళ్ళీ పంపించిండు మనిషి. అలాగే రేవంత్ రెడ్డి అన్న కట్టమైసమ్మ గుడికొచ్చి ఆశీస్సులు పొంది సీఎం అయిన గొప్ప వ్యక్తి. నేను ప్రజల కోసం కష్టపడుతున్న వాళ్ళు ఈ కుటుంబాన్ని కూడా ఆదుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. తప్పకుండా ప్రభుత్వం నుంచి కూడా మీకు మంచి సహకారం అందుతుందని మేము ఆశిస్తున్నాం. ప్రతి మగాడి విజయం వెనుక ఓ ఆడది ఉంటుంది అంటారు కదా. ఈరోజు ఎన్నో ప్రాణాలని కాపాడుతున్న ట్యాంక్ బండ్ శివ వెనుక ఉన్న శక్తి మరెవరో కాదు, శాంత గారు. మీ ఇద్దరి సేవలు ఎంతో అభినందనీయం. మీ ఇద్దరిని కలుసుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.